వృశ్చిక రాశివారు ఈ వీడియోను స్కిప్ చేయకండి. ఎందుకంటే మే 13, 14, 15, 16 తేదీలు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. చాలా కాలంగా మీ మనసులో దాచుకున్న ఒక కోరిక, ఒక బాధ, ఒక ఎదురుచూపు ఇప్పుడు విధి ముందుకు తీసుకురాబోతోంది. మీకు తెలియకుండా మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలైంది. ఈ 4 రోజులలో కొందరు వృశ్చిక రాశివారికి అకస్మాత్తుగా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొందరికి ఉద్యోగంలో పెద్ద అవకాశం రాబోతోంది. ఇంకొందరికి దూరమైన వ్యక్తులు మళ్లీ జీవితంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కాని అదే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఒక చిన్న తప్పు మీ అదృష్టాన్ని ఆలస్యం చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ వీడియోలో నేను చెప్పబోయేది సాధారణ రాశిఫలాలు కాదు. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల ప్రేమ, పెళ్లి, కుటుంబ ఆర్థిక సమస్యలు, వ్యాపార ఆస్తి తగాదాలు, ఇంట్లో శబ్దాలు వినిపిస్తున్నాయా, పీడకలలు వస్తున్నాయా, స్థలం, భూమి సమస్యలు, సందేహాలు ఏమన్నా ఉన్నాయా? గురువుగార్ని సంప్రదించండి. జి. లక్ష్మణరాజు, 8056397284. మీ రాశిపై ప్రస్తుతం ఉన్న గ్రహస్థితులు, కుజుడు, శని, గురు, శుక్ర ప్రభావాలు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో పూర్తిగా చెప్పబోతున్నాను. ఏ రోజు ఏ పని చెయ్యాలి, ఏ రోజు ఎవరిని నమ్మకూడదు, ఏ రంగులో దుస్తులు ధరించాలి, ఏ దేవాలయం దర్శించాలి, ఏ ఒక్క పరిహారం మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చగలదో కూడా వివరంగా చెప్పబోతున్నాను. ప్రత్యేకంగా మే 15 మరియు మే 16 తేదీలు వృశ్చిక రాశివారి జీవితంలో షాకింగ్ మార్పులు తీసుకురాగల రోజులు. ఈ 2 రోజుల్లో మీరు వినే ఒక వార్త మీ భవిష్యత్తు దిశనే మార్చే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశివారందరూ ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేస్తే మీ జీవితాన్ని మార్చే ఒక ముఖ్యమైన సూచన మిస్సయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మే 13 నుంచి 16 వరకు వృశ్చిక రాశివారి జీవితంలో ఏమి జరగబోతోందో పూర్తిగా తెలుసుకుందాం. వృశ్చిక రాశివారిని బయటకు చూస్తే చాలా సైలెంట్గా, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడని వారిలా కనిపిస్తారు. కాని వారి మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు, ఎన్నో భావాలు దాగి ఉంటాయి. ఈ రాశివారు ఒకసారి ఎవరికైనా మనసిస్తే జీవితాంతం వారిని మర్చిపోరు. ప్రేమలో అయినా, స్నేహంలో అయినా, కుటుంబంలో అయినా పూర్తిగా అంకితభావంతో ఉంటారు. కానీ ఒకసారి మోసం జరిగితే మాత్రం మళ్లీ ఆ వ్యక్తిని జీవితంలోకి రానివ్వరు. వృశ్చిక రాశివారి కోపం చాలా ప్రమాదకరం. బయటకు ఎక్కువగా చూపించకపోయినా లోపల మాత్రం బాధను మోస్తూ ఉంటారు. చాలామంది మీ గురించి తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు గర్వంగా ఉన్నారని, ఎక్కువ ఈగో ఉందని అనుకుంటారు. కాని నిజానికి మీరు ఎక్కువగా ఎవరికీ మీ బాధ చెప్పుకోరు. ఈ మే 13 నుంచి 16 వరకు మీలో దాగి ఉన్న నిజమైన శక్తి బయటకు రావడం ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా మీ విలువ తెలుసుకునే పరిస్థితి వస్తుంది. మీరు మాట్లాడే మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో మీ నిర్ణయాలను గౌరవించే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఈ 4 రోజులలో మీ కోపం మీద కంట్రోల్ ఉండాలి. చిన్న విషయానికి ఆవేశపడితే మంచి అవకాశాలు చేతిలోంచి జారిపోతాయి. మీరు ఎవరినైనా నమ్మే ముందు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మీ చుట్టూ అందరూ నిజాయితీగా ఉండరు. వృశ్చిక రాశివారికి దేవుడిచ్చిన ఒక ప్రత్యేక వరం ఇంట్యూషన్. ఎదుటివారు ఎలా ఉన్నారో మీరు త్వరగా అర్థం చేసుకుంటారు. ఎవరు నిజమైనవారో, ఎవరు నటిస్తున్నారో మీ మనసుకు ముందే తెలుస్తుంది. అందుకే చాలాసార్లు మీరు చెప్పిన మాటలు తరువాత నిజమవుతుంటాయి. ఈ సమయంలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చే స్థాయిలో ఉంటాయి. కాబట్టి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. పెద్దల సలహా తీసుకోవాలి. దేవుడిపై విశ్వాసం పెంచుకోవాలి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశివారు మే 13 బుధవారం మీ జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం మీకు రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి మంచి మాటలు వినిపిస్తాయి. మీ పనిమీద ఇప్పటివరకు విమర్శలు చేసిన వారే ఇప్పుడు మీ ప్రతిభను మెచ్చుకునే పరిస్థితి వస్తుంది. వ్యాపారం చేసేవారికి ఈరోజు మంచి లాభాల సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాత కస్టమర్లు మళ్లీ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. డబ్బు విషయంలో కొంత ఉపశమనం కనిపిస్తోంది.
ఎవరో ఒకరు మీకు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. తిరిగి రావడానికి ఆలస్యం కావచ్చు. మధ్యాహ్నం తర్వాత ఒక చిన్న వాదన కుటుంబంలో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జీవితస్వాదితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల్లో కొంచెం కఠినత తగ్గించాలి. లేదంటే చిన్న విషయం పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరం. ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. రాత్రిళ్ళు ఎక్కువగా మేల్కొని ఉండకండి. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవద్దు. ఎందుకంటే మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. ఈరోజు సాయంత్రం సమయంలో శివాలయం దర్శనం చేసుకుంటే చాలా మంచిది. శివుడికి పాలు అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. నల్ల నుమ్ములు దానం చేస్తే శని ప్రభావం తగ్గుతుంది. ఈరోజు మీకు ఒక పరీక్షలాంటిది. మీరు ఓపికగా ఉంటే రోజు చివరికి మంచి ఫలితం చూస్తారు. కోపం తగ్గించుకుంటే అదృష్టం మీ వైపు తిరుగుతుంది. వృశ్చిక రాశివారు, మే 14 గురువారం మీ జీవితంలో ఆశ కలిగించే రోజు. ఈరోజు గురుగ్రహ ప్రభావం మీ రాశిపై బలంగా ఉండబోతోంది. అందుకే మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక కోరిక నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది. కొందరికి పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న కలహాలు కొంత తగ్గుతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా పనిచేస్తుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా మంచిది. చదువులో కాన్సంట్రేషన్ పెరుగుతుంది. పరీక్షలు రాసేవారికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నవారికి కూడా ఈ రోజు మంచి సమాచారం రావచ్చు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కొందరికి కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. అయితే ఈరోజు మీరు మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ నిజాయితీని కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. డబ్బు విషయంలో ఈరోజు జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు సంపాదించిన డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. ఎవరో ఒకరు మోసపూరిత మాటలు చెప్పే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించాలి. కుటుంబంలో ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళన రావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. దేవుని కృపతో పరిస్థితి సర్దుకుంటుంది. ఈరోజు విష్ణు ఆలయం లేదా దత్తాత్రేయస్వామి ఆలయం దర్శనం చాలా మంచిది. పసుపురంగు వస్త్రం ధరించడం అదృష్టాన్ని పెంచుతుంది. పేదవారికి ఆహారం పెట్టడం వల్ల గురు అనుగ్రహం పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎంత కష్టపడ్డారో దేవుడు చూస్తున్నాడు. ఆలస్యమైన ఫలితం తప్పకుండా వస్తుంది. వృశ్చిక రాశివారు, మే 15 శుక్రవారం మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు శుక్రగ్రహ ప్రభావం బలంగా ఉండటం వల్ల మీ ముఖంలో ఆకర్షణ పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ మాటకు విలువ పెరుగుతుంది. చాలా రోజులుగా దూరమైన ఒక వ్యక్తి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా మంచిది. చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో ప్రేమ మరింత బలపడుతుంది. డబ్బు విషయంలో కూడా ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఆకస్మిక ధనలాభం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నవారికి బోనస్ లేదా ఇంక్రిమెంట్ గురించి మంచి సమాచారం వినిపించవచ్చు. మహిళలకు ఈరోజు ప్రత్యేకంగా అదృష్టం కలిసి వస్తుంది. బంగారం కొనాలి అనుకునేవారికి మంచి సమయం. కానీ ఒక విషయం జాగ్రత్త, ఈరోజు ఖర్చులు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అవసరం లేని వస్తువుల మీద డబ్బు వృధా చేయకండి. ఈరోజు మీ ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడుతుంది. చాలా రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో ఆనంద వాతావరణం కనిపిస్తుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. అయితే సాయంత్రం తర్వాత కొందరితో వాదనలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి కోపం తగ్గించుకోవాలి. మీ రహస్య విషయాలు ఎవరితోనూ చెప్పకండి. ఈరోజు అమ్మవారి ఆలయం దర్శనం చాలా శుభం. లక్ష్మీదేవికి కమల పువ్వులు సమర్పిస్తే ధనయోగం పెరుగుతుంది. శుక్రవారం రోజు తెల్లని మిఠాయిలు పంచితే ఇంట్లో సంతోషం పెరుగుతుంది. రాత్రి సమయంలో ఒక శుభవార్త మీ మనసుకు ఆనందాన్ని తీసుకువస్తుంది. ఈరోజు మీ అదృష్టం మెల్లగా మీ వైపు తిరగడం ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశివారు, మే 16 శనివారం మీ జీవితంలో చాలా ముఖ్యమైన మలుపు తీసుకురాబోయే రోజు. ఈరోజు శని ప్రభావం మీ రాశిపై బలంగా పనిచేస్తుంది. అందుకే గతంలో మీరు చేసిన మంచి పనులకు మంచి ఫలితాలు రావడం ప్రారంభమవుతుంది. అలాగే మీరు చేసిన చిన్న తప్పులు కూడా ఇప్పుడు మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మాటల విషయంలో, డబ్బు విషయంలో, కోపం విషయంలో కంట్రోల్ చాలా అవసరం. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు ఒక కొత్త బాధ్యత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పై అధికారులు మీ పనిని గమనించే పరిస్థితి ఉంటుంది.
కొందరికి ప్రమోషన్ గురించి చర్చలు జరగవచ్చు. వ్యాపారం చేసేవారికి కూడా నెమ్మదిగా లాభాలు పెరుగుతాయి. అయితే ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సంతకాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చాలా రోజులుగా ఉన్న ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. అన్నదమ్ముల మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు తగ్గి మళ్లీ ప్రేమ పెరుగుతుంది. కానీ మీరు గత విషయాలు మళ్లీ తీసుకురావద్దు. పాత బాధలను గుర్తుచేసుకుంటే మళ్లీ మనస్సులో ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు కొంచెం జాగ్రత్త అవసరం. కాళ్ల నొప్పులు, నడుము నొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండకండి. శని ప్రభావం వల్ల నిద్ర సరిగా లేకపోవచ్చు. ఈరోజు శని దేవాలయం దర్శనం చాలా మంచిది. నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే అడ్డంకులు తగ్గుతాయి. కాకులకు ఆహారం పెట్టడం వల్ల కర్మదోషాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఈరోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎవరికీ అన్యాయం చేయకండి. ఎందుకంటే ఈరోజు మీ కర్మ వెంటనే ఫలితం చూపించే రోజు. వృశ్చిక రాశివారు, ఈ మే 13 నుంచి మే 16 వరకు మీ రాశిపై కొన్ని ముఖ్యమైన గ్రహ ప్రభావాలు చాలా బలంగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా కుజగ్రహం, శనిగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహాల సంచారం మీ జీవితంలో మార్పులు తీసుకురాబోతున్నాయి. కుజగ్రహం మీ రాశికి అధిపతి కాబట్టి మీలో ధైర్యం పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు భయపడి వాయిదాదేసిన పనులను ఇప్పుడు పూర్తి చేయాలనే ఆలోచన వస్తుంది. కాని అదే సమయంలో కోపం కూడా పెరుగుతుంది. అందుకే చిన్న విషయానికి ఆవేశపడే అవకాశం ఉంటుంది. శని ప్రభావం వల్ల మీ సహనం పరీక్షించబడుతుంది. కొందరు మిమ్మల్ని బాధించేలా మాట్లాడవచ్చు. మీరు చేసిన మంచిని గుర్తించకుండా విమర్శించే పరిస్థితులు రావచ్చు. కాని భయపడాల్సిన పనిలేదు. శని ఆలస్యంగా ఫలితమిస్తాడు కాని అన్యాయం చెయ్యడు. మీరు నిజాయితీగా ఉంటే చివరికి విజయం మీవైపు వస్తుంది. గురుగ్రహ ప్రభావం వల్ల కుటుంబంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కాన్సంట్రేషన్ పెరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. శుక్రగ్రహం కారణంగా ప్రేమ, ఆకర్షణ, ధనయోగం పెరుగుతుంది. చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి మళ్లీ దగ్గరయ్యే అవకాశం ఉంది. మహిళలకు ఈ సమయంలో అదృష్టం బలంగా ఉంటుంది. కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఈ 4 రోజులలో మీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉంటే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఉదయం లేవగానే దేవుని పేరు జపించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. రాత్రి సమయంలో ఒంటరిగా ఎక్కువగా బాధపడకండి. దేవుడు మీ కష్టాన్ని చూస్తున్నాడు. ఈ సమయం మీ జీవితాన్ని మెల్లగా మార్చే సమయం. వృశ్చిక రాశివారు, ఈ మే 13 నుంచి 16 వరకు మీరు కొన్ని పవిత్ర ప్రదేశాలు దర్శించుకుంటే మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ రాశిపై శని, కుజ ప్రభావం ఎక్కువగా ఉండటంతో దేవాలయం దర్శనం చాలా మంచిది. మీరు శివాలయం దర్శనం చేస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. చాలా రోజులుగా మీ మనస్సులో ఉన్న భయం తగ్గుతుంది. శివుడికి పాలు అభిషేకం చేయడం వల్ల కుటుంబ సమస్యలు తగ్గుతాయి. శనివారం రోజు శని దేవాలయం వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగిస్తే మీ కర్మదోషాలు తగ్గుతాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఉపశమనం లభిస్తుంది. అప్పుల బాధ ఉన్నవారు ఈ పరిహారం చేస్తే కొంత ఉపశమనం కనిపిస్తుంది. అమ్మవారి ఆలయం దర్శనం కూడా ఈ సమయంలో చాలా శుభం. ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆలయం వెళ్లి కమల పువ్వులు సమర్పిస్తే ధనయోగం పెరుగుతుంది. ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. నాగదేవత ఆలయం దర్శనం కూడా వృశ్చిక రాశివారికి మంచి ఫలితాలిస్తుంది. ఎందుకంటే మీ రాశి రహస్య శక్తులతో సంబంధం ఉన్న రాశి. నాగదేవత అనుగ్రహం వల్ల దృష్టిదోషాలు తగ్గుతాయి. మానసిక భయం తగ్గుతుంది. నది దగ్గర కూర్చొని కొంతసేపు ధ్యానం చేయడం కూడా మీకు మంచి ఫలితాలిస్తుంది. ప్రకృతికి దగ్గరగా ఉంటే మీలో ఉన్న నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఈ 4 రోజులలో మీరు దేవునిపై విశ్వాసం పెంచుకుంటే చాలా సమస్యలు నెమ్మదిగా దూరమవుతాయి. వృశ్చిక రాశివారు, దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన మనసు ఇచ్చాడు. మీరు బయటకు ఎంత కఠినంగా కనిపించినా లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు ఉంటుంది. మీరు ప్రేమిస్తే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు. మీ కుటుంబం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. మీరు ఒకసారి బాధ్యత తీసుకుంటే చివరి వరకు ఆ బాధ్యతను వదిలిపెట్టరు. మీరు జీవితంలో చాలా కష్టాలు చూసినా బయటకు నవ్వుతూ కనిపిస్తారు. అదే మీ గొప్పతనం. చాలామంది చిన్న సమస్యకే భయపడిపోతారు. కానీ వృశ్చిక రాశివారు మాత్రం జీవితంతో పోరాడే ధైర్యం కలిగి ఉంటారు. మీరు పడిపోయినా మళ్లీ లేచే శక్తి మీలో ఉంటుంది.
అందుకే చాలామంది మీను చూసి ఆశ్చర్యపడతారు. మీ ఇంట్యూషన్ చాలా బలంగా ఉంటుంది. ఎదుటివారు ఎలా ఉన్నారో మీరు త్వరగా అర్థం చేసుకుంటారు. ఎవరు నిజమైనవారు, ఎవరు నటిస్తున్నారో మీ మనసుకు ముందే తెలుస్తుంది. అందుకే చాలాసార్లు మీరు చెప్పిన మాటలు తర్వాత నిజమవుతుంటాయి. మీరు ఎవరికైనా సహాయం చేస్తే ప్రతిఫలం ఆశించరు. మీకు నచ్చిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. కుటుంబం కోసం మీ సుఖాలను కూడా త్యాగం చేస్తారు. అందుకే దేవుడు చివరికి మీకు మంచి ఫలితమిస్తాడు. ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీలో ఉన్న శక్తిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు మీను బలంగా మార్చడానికి వచ్చినవే. మే 13 నుంచి 16 వరకు మీ జీవితంలో నెమ్మదిగా అదృష్టం తిరిగి రావడం ప్రారంభమవుతుంది. దేవుడిపై విశ్వాసముంచండి. మీ సమయం దగ్గరపడుతోంది. వృశ్చిక రాశివారు, ప్రతి మనిషిలో మంచి లక్షణాలు ఉన్నట్లే కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. అలాగే మీ రాశిలో కూడా కొన్ని లక్షణాలు మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా మీ కోపం, అనుమానం, మనసులో బాధ దాచుకోవడం ఇవే మీ పెద్ద శత్రువులు. మీరు బయటకు చాలా బలంగా కనిపించినా లోపల మాత్రం చిన్న మాటకే చాలా బాధపడతారు. కాని ఆ బాధను ఎవరితోనూ చెప్పరు. అదే మీ మనసులో నెమ్మదిగా ఒత్తిడిని పెంచుకుంది. మీరు ఒకసారి ఎవరికైనా నమ్మకం పెడితే పూర్తిగా నమ్మేస్తారు. కాని చిన్న మోసం జరిగినా ఆ వ్యక్తిని పూర్తిగా దూరం చేసేస్తారు. కొన్నిసార్లు ఈ అనుమానం వల్ల నిజంగా మంచివాళ్లను కూడా కోల్పోతారు. కుటుంబంలో, ప్రేమలో, స్నేహంలో చాలాసార్లు సమస్యలు రావడానికి కారణం మీ కోపం కాదు, మీరు ఎక్కువగా మనసులో ఆలోచించడమే. ఎదుటివారు ఒక మాట అంటే మీరు 10 విధాలుగా ఆలోచిస్తారు. దాంతో రాత్రిళ్లు కూడా ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి వస్తుంది. ఈ మే 13 నుంచి 16 వరకు ముఖ్యంగా మీరు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంలో మాట్లాడిన ఒక మాట మీకు దగ్గరైన వ్యక్తిని దూరం చేసే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో, స్నేహితులతో ఓపికగా మాట్లాడాలి. మీరు అనుకున్నదే సరైనదని పట్టుబట్టకండి. కొంచెం తగ్గితే సంబంధాలు నిలబడతాయి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీరు కొన్నిసార్లు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరో బాధ చెప్పారంటే వెంటనే నమ్మి డబ్బు ఇవ్వడం, ఎవరో మంచి మాటలు మాట్లాడారంటే వెంటనే దగ్గర కావడం మీకు నష్టం చేసే అవకాశముంది. ఈ 4 రోజులలో కొత్త వ్యక్తులను పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా సంతకాలు, పెట్టుబడులు, అప్పుల విషయంలో ఒకసారి పెద్దల సలహా తీసుకోండి. మీ మరో బలహీనత ఏమిటంటే మీరు బాధపడుతున్నప్పుడు ఒంటరిగా ఉండాలని అనుకుంటారు. అందరినీ దూరం చేసుకుంటారు. కాని అదే సమయంలో మీకు దగ్గరైన వాళ్లు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేక బాధపడతారు. అందుకే ఈ సమయంలో మీరు ఎక్కువగా దేవుడి దగ్గరగా ఉండాలి. మనసులో ఉన్న బాధను దేవుడికి చెప్పాలి. ఒంటరిగా కూర్చుని గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడకండి. వృశ్చిక రాశివారు, మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ శత్రువు బయట ఉన్నవాడు కాదు. మీ కోపం, మీ అనుమానం, మీ ఆవేశమే మీ పెద్ద శత్రువు. వాటిని కంట్రోల్ చేస్తే జీవితంలో మిమ్మల్ని ఆపగల శక్తి ఎవరికీ ఉండదు. ఈ 4 రోజులలో మీరు ఓపికగా ఉంటే చాలా పెద్ద సమస్యల నుంచి బయటపడతారు. దేవుడు మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని ముందుగా మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. వృశ్చిక రాశివారు, మే 13 నుంచి మే 16 వరకు కనిపిస్తున్న ఈ గ్రహస్థితులు మీ జీవితంలో సాధారణ మార్పులు కాదు. చాలా కాలంగా మీరు ఎదుర్కొంటున్న బాధలు, అవమానాలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడులు ఇప్పుడు నెమ్మదిగా తగ్గే సమయం దగ్గరపడుతోంది. మీరు ఇప్పటివరకు ఎంతో కష్టపడ్డారు. చాలాసార్లు మీ మంచితనాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మిమ్మల్ని బాధపెట్టినవారు కూడా ఉన్నారు. కాని ఇప్పుడు కాలం మారబోతోంది. ఈ 4 రోజులలో కొందరికి ఉద్యోగంలో మంచి మార్పులు కనిపిస్తాయి. కొందరికి కొత్త ఆదాయం ప్రారంభమవుతుంది. మరికొందరికి కుటుంబంలో ఆనందవార్తలు వినిపిస్తాయి. ముఖ్యంగా చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఇప్పుడు మళ్లీ కదలడం ప్రారంభమవుతుంది. మీకు రావలసిన గౌరవం మళ్లీ మీ దగ్గరకు వస్తుంది. మిమ్మల్ని తక్కువగా చూసినవారే ఇప్పుడు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపడే పరిస్థితి కనిపిస్తోంది.
కాని ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అదృష్టం వచ్చినప్పుడు గర్వం పెరగకూడదు. మీకు సహాయం చేసిన వారిని మరిచిపోవద్దు. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ ఉండాలి. దేవుడిపై విశ్వాసం కోల్పోవద్దు. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితాన్ని ముందుకు నడిపేది మీ కష్టం మాత్రమే కాదు, దేవుని కృప కూడా. ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు పాటిస్తే చాలా మంచిది. ఉదయం లెవ్వగానే దేవుడి పేరు జపించండి. ఇంట్లో పెద్దలకు నమస్కారం చెయ్యండి. శివుడికి పాలు అభిషేకం చెయ్యండి. శనివారం రోజు నువ్వుల నూనె దీపం వెలిగించండి. పేదవారికి మీకు చేతనైన సహాయం చెయ్యండి. ఇలా చేస్తే మీ రాశిపై ఉన్న నెగటివ్ ప్రభావాలు తగ్గుతాయి. వృశ్చిక రాశివారు, మీరు జీవితంలో చాలాసార్లు పడిపోయారు, కానీ ప్రతిసారీ మళ్లీ లేచారు. అదే మీ అసలు శక్తి. అందుకే దేవుడు మీకు ప్రత్యేకమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ మే 13 నుంచి 16 వరకు మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకునే సమయం. కొంత సహనం, కొంత ఆధ్యాత్మికత, కొంత జాగ్రత్త ఉంటే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీ జీవితంలో ఇప్పటివరకు మూసుకుపోయిన కొన్ని తలుపులు ఇప్పుడు మళ్లీ తెరుచుకోబోతున్నాయి. మీరు కోల్పోయిన ఆనందం మళ్లీ మీ జీవితంలోకి రావడానికి సమయం దగ్గరపడుతోంది. కాబట్టి భయపడకండి, నిరాశపడకండి. దేవుడు మీతో ఉన్నాడు. ఈ కాలం మీ జీవితాన్ని మార్చే కాలంగా గుర్తుండిపోతుంది.